ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మెరుపు కలలు మెరుపు కలలు. నేనొచ్చినప్పటి నుంచి అత్తయ్యని ఇలా చూడలేదు. కానీ రాత్రి నుండి అత్తయ్య నిన్ను బావని అందర్నీ అరుస్తుంది. అందరి మీద ఇరిటేట్ గా ఫీల్ అవుతున్నారు. నాకెందుకో చాలా భయంగా ఉందక్క. నువ్వేం భయపడకు సంగీత. అత్తయ్య దేని గురించి బాగా కంగారు పడుతున్నారు, అందుకని అలా మాట్లాడుతున్నారు. అత్తయ్య గురించి మనకి తెలుసు కదా. నువ్వు భయపడకుండా ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి అత్తయ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో, ఎందుకు అంత కంగారు పడుతుందో కనుక్కుంటాను. గుడికి వెళ్తాను అన్నారు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే అసలు విషయం ఏంటో అనేది తెలుస్తుంది. సరే అక్క, జాగ్రత్త అక్క. నేను చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంటే తీవేంటి? నేనే వస్తాను, వచ్చాక మాట్లాడదాం. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. ఎప్పుడు లేనిది అమ్మ ఎందుకు ఇలా మాట్లాడింది? ప్రతిరోజు శాంతంగా చెప్పేది, ఈరోజు అరిచిందే. అమ్మకేమైంది? ఎంత అడిగినా అమ్మ ఎందుకు ఆ విషయం గురించి చెప్పట్లేదు? ఎలా తెలుసుకోవాలి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఎలా ఉంటామమ్మా, చావుకి ప్రతి క్షణం భయపడుతూ బతుకుతున్నాం.
అత్తయ్యేరి ఏమైనా తెలిసిందా? పరిష్కారం ఏమైనా దొరికిందా? లేదమ్మా. ఎంత ప్రయత్నించినా మనకు కావాల్సిన పరిష్కారం మాత్రం ఇంతవరకు దొరకలేదమ్మా. ఎవరు వాళ్ళు? అత్తయ్య ఎందుకు వాళ్ళతో అంత సీరియస్గా మాట్లాడుతుంది? ఎలా అన్నయ్యా? ఎన్ని రోజులని ఇలా భయపడుతూ ఉంటాం చెప్పండి? మహాలయ అమావాస్య రోజులు వస్తున్నాయంటేనే చాలు తెలియని భయం ఒంటి నిండా అలుముకుంటుంది. మన ఊరిలో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా తెలియని బాధ అలుముకుంటుంది. మాకు మాత్రం ఆ సుడి నుండి బయటపడాలని ఉండదా? ఇంకా బిక్కుబిక్కుమంటూ అదే ఊరిలో 25 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నామో నీకు తెలియదా? నాకు ఏం వినిపించట్లేదు. చూస్తుంటే మ్యాటర్ చాలా సీరియస్ అనిపిస్తుంది. ఎలాగైనా అదేంటో తెలుసుకోవాలి. తెలుసన్నయ్యా, 25 సంవత్సరాల క్రితం ఆ ఒక్కరోజు మన జీవితాల్లో నుండి వెళ్ళిపోతే అసలే సమస్య ఉండేదే కాదు. అవును, సిద్ధాంతి గారిని తీసుకొచ్చారా? ఎక్కడున్నారాయన? వచ్చారమ్మా. అదిగో లోపల ధ్యానంలో కూర్చునున్నారు. ఆయన ఎందుకు మనకన్నా ఎక్కువగా ఆందోళనలో ఉన్నారమ్మా. ఆయనను చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత భయంకరంగా ఉండబోతుందేమో అనిపిస్తుందమ్మా. నేనిప్పుడే ఆయనతో మాట్లాడాలి. అతనెవరో స్వామీజీలా ఉన్నాడు. ఎవరతను? అతనితో అత్తయ్యకేంటి పని? హలో, హాస్పిటల్ నుంచా? చెప్పండి. మెరుపు కలను ఆగండి. అసలు లోపల ఏం జరుగుతుంది? ఎవరు ఎందుకు నాకేం చెప్పడం లేదు? మీరు హడావుడిగా తిరుగుతున్నారు. నాకెంత భయంగా ఉందో తెలుసా? లోపల వ్యక్తికి ఎలా ఉందో చెప్పండి. అమ్మా, మీరు ఇక్కడ అల్లరి చేయకూడదు. డాక్టర్ గారు వచ్చి అన్ని క్లియర్ గా చెప్తారు. లేదు, నేను వెంటనే అతన్ని చూడాలి. నేను చూడాలంతే. నన్ను లోపలికి పంపించండి. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో లోపలికి పంపించడం కుదరదు మేడం. ప్లీజ్ వెయిట్ చేయండి. లేదు, నేను చూసి వెంటనే వచ్చేస్తాను. అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయను. అర్థం చేసుకోండమ్మా, అలా పంపించడం కుదరదు. ఏంటి గొడవ? ఎవరు ఈవిడ? ఏంటి ప్రాబ్లం? ఈవిడ
ట్రీట్మెంట్ జరుగుతున్న అతని తాలూకంట సార్. అతన్ని చూడాలని గోల చేస్తుంది. మీరొచ్చి చెప్తారన్నా వినిపించుకోవట్లేదు. డాక్టర్, అతనికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? అడుగుతుంటే మాట్లాడరేంటి డాక్టర్? ఎలా ఉంది తనకి? అమ్మా, ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. యాక్సిడెంట్ అవటం వల్ల తలకి బాగా దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయింది. మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆయన్ని కాపాడలేకపోయాం. ఐఎమ్ సారీ. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇంత అన్యాయం చేసావు? నేను ఇప్పుడు అత్తయ్యకి ఏమని సమాధానం చెప్పాలి? అమ్మా, ఇక్కడ ఇలా ఆడకూడదమ్మా. మీరు ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేద్దరు కానీ పదండి. ఎందుకు ఇలా జరిగింది? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అత్తయ్యకి ఎందుకు దూరం చేసావు ఇలా? భగవంతుడా, ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు మేమంతా ఏమైపోవాలి? అత్తయ్యని ఏం చెప్పి ఓదార్చాలి? అత్తయ్య ఈ వార్త వింటే గుండె తట్టుకోగలదా? అమ్మా, మీరు ఇక్కడ ఇలా ఆడకూడదమ్మా. ముందు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. పదండి. నేను ఎక్కడికి రాను. ఈయనెక్కడికి తీసుకెళ్ళను. అలా తీసుకెళ్ళి మా అత్తయ్యని చంపేయలేను. అయ్యో, ఏం జరిగింది డాక్టర్? పాపం వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. తట్టుకోలేకపోతున్నారు. చూస్తుంటే తను కూడా ఏదో అయ్యేలా ఉంది. చిందులు వేసిన జెండాలా చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం ఒడ్డున నావను చూసిన తీరవులా సందడి చేసెను నీ చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుండే ప్రాణంగా ఈ విచిత్రలే నీకోసం దాచుండే
తెలుసా? నీకేదో అయిపోయింది అనుకున్నాను. నీ పాటికి నువ్వు 4 కట్లు కట్టించుకుని తిరిగొచ్చి ఏమైందని అడుగుతున్నావు. నాకు ఒక్క క్షణం గుండాకినంత పని అయిపోయింది తెలుసా? ఓ, మీ హస్బెండ్ ఇతనా? కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట మీరు. పోన్లే, అంతా హ్యాపీ. లేదంటే మీరు పోయారనుకొని తను పోయేలా ఏడ్చింది సార్. నన్ను ఇంతలా ఏడిపించి నువ్వు నవ్వుతున్నావా? ఇదిగో, నువ్వు ఇలా నవ్వేవంటే నేను నిజంగానే నిన్ను చంపేస్తాను. మెరుపు కలను ఈ 2 crores కి ష్యూరిటీ ఏం పెడుతున్నారు? సారీ మేడం, ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేను. ఏంటి మమ్మా, ఏమైంది? ఏమవుతుంది? మీ నాన్న చేసిన ఘనకార్యానికి మనల్నెవ్వరూ నమ్మడం లేదు. ఎవరికి కాల్ చేసినా ష్యూరిటీకి ఒప్పుకోవడం లేదు. హలో దామిని, నేను భానుని మాట్లాడుతున్నాను. బాను, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది ఫోన్ చేసి. బావున్నాను. దామిని, చిన్న ఫేవర్. పర్వాలేదు, చెప్పు బాను. ఏం లేదు, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. రియలీ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బట్ దానికి ష్యూరిటీ కావాలి. నువ్వు కాస్త హెల్ప్ చేస్తే పనవుతుంది. హలో హలో దామిని, హలో. కాల్ కట్ చేశారు మమ్మా.
ఏమైందమ్మా? అత్తయ్య, బావా. ఆ దుష్టశక్తి మీ ఆనవాళ్లను కనిపెట్టింది. మీ ఇంట్లో వ్యక్తిని కబలించాలని చూస్తోంది. అది మీ కొడుకైనా కావచ్చు. ఎవరిని వదలా. వాసు, వాసు. రే వాసు, వాసు, ఏమైందిరా? ఏంటి దెబ్బలు? ఏమైందిరా? చెప్పరా, ఎలా తగిలాయి? కానీ అత్తయ్య, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అవునమ్మా, అన్ని చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. 2 రోజుల్లో అన్నీ మానిపోతాయి. నాకేం కాలేదు. అయ్యో భగవంతుడా, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావయ్యా? అయినా అయినా ఇదంతా నా వల్లే జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఉదయం అనవసరంగా నా వాసు మీద కోపడ్డాను. ఎప్పుడూ లేనిది నేను వాసుని కోపడ్డం వల్లే ఇదంతా జరిగింది. అమ్మా, అమ్మా, వాసు, అమ్మా, అలాంటిదేం లేదమ్మా. టైం బాగాలేకపోతే ఎవరు తిట్టినా తిట్టకున్నా జరగాల్సింది జరగకుండా ఉండదు కదా. ఇందులో నీ తప్పే ఉంది. లేదు వాసు, నేనేదో కంగారులో ఉండే అనవసరంగా నీ మీద కేకలేశాన్రా. ఇంకోసారి నిన్నేమనరా, నిన్నేమన్ను. అయ్యో అమ్మా, అమ్మా, నువ్వు తిట్టినందుకే ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు. మా అమ్మ బంగారం. ఇక నుంచి నిన్నేమనరా, నిన్నేమనను. నీకేం కానివ్వను, కానివ్వను. అమ్మా, సరే అమ్మా, రా. అమ్మా, అనుకోకుండా దేవుడు నాకేదైనా కీడు తలపెట్టినా ఈ విమలమ్మ చూస్తూ ఊరుకుంటుందా? దేవుడని కూడా చూడకుండా ఏం చేయాలో అది చేస్తుంది. అలాంటి అమ్మ నాకుండగా ఇంకా భయం ఎందుకమ్మా? పదరా, నీకు దిష్టి తీస్తాను. పద. పదమ్మా. ఎందుకు మామ్ నువ్వు ఇంతలా బాధపడాలి? అసలు మనకి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? సంయుక్త. తన గొప్పల కోసం చనిపోయిన డాడీకి మంచి పేరు తీసుకురావడానికి మనకేమీ లేకుండా చేసింది. పోనీ దానివల్ల ఏమైనా మంచి జరిగిందా అంటే అదే లేదు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, చిత్కారాలు, దొంగలను చూసినట్టు చూస్తున్నారు. తను మాత్రం ఏదో సాధించినట్టు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంది. మనం మాత్రం ఇలా ఏడుస్తూ కూర్చున్నాం. ఛ!
మన లైఫ్ ఏంటి మామ్ ఇలా అయిపోయింది? మెరుపు కలలు ప్రతి దానికి నువ్వు అత్తయ్య అదేంటి ఇదేంటి అంటూ అనుక్షణం మీ అత్తయ్య జపం చేస్తావు కదా. మరి ఈ విషయంలో ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేదా? నేను అదే చెబుదాం అనుకుంటున్నాను. ఇంత జరుగుతున్నా అత్తయ్య మనకేం చెప్పడం లేదంటే మనకి చెప్పకూడదని ఇంటెన్షన్ కాదు. దానివల్ల మనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం. ఇప్పుడు అత్తయ్య ఏదో విషయంలో చాలా ఆందోళన పడుతున్నారని తెలుస్తుంది. దాన్ని గుచ్చి గుచ్చి అడిగి అత్తయ్యని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అలా అని ఏదన్నా సమస్య వస్తే ఎలా? వస్తుందో లేదో తెలియని సమస్య గురించి మన వాళ్ళ మనసులోని నొప్పించడం నాకిష్టం లేదు. నిజంగా అనుకోకుండా ఏదన్నా సమస్య వస్తే అత్తయ్య గారు చెప్పినా చెప్పకపోయినా దానికి అడ్డంగా నిల్చుంటాను. సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను. అంతే తప్ప ముందే సమస్య ఏంటో తెలుసుకుని సొల్యూషన్ వెతుక్కోవన్నమాట. అయితే నేనే పిచ్చోళ్ళ నేను మీ అందరి గురించి ఆలోచిస్తున్నాను. మీ అందరూ ఒక క్లారిటీతోనే ఉన్నారు. మంచిది, ఉండండి. ఓకే. వసు వసు జాగ్రత్త. వద్దు. నేను కూడా మీ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే తాపత్రయమమ్మా నాది. అత్తయ్య, మీ రండి, లోపలికి వెళ్దాం. రండి. మాటలే కదా మేము అనగలం. నీ వల్ల అక్కడ ఒక ఊరు మొత్తం వల్లకాడవుతున్నా నీ అహంకారం తగ్గలేదు. ఎవరు మామ్ వాళ్ళు? ఏదేదో అంటున్నారు. అసలేం జరిగింది మామ్? టెల్ మీ మామ్, ఎవరు వాళ్ళు? నీ వల్లే ఒక ఊరు వల్లకాడ అవుతుంది అంటున్నారేంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? అవన్నీ నీకెందుకు పనికొస్తాయి? రేపు నువ్వు మిస్ ఇండియా అవ్వటానికి ఇవేమైనా పనికొస్తాయా? అది కాదు మమ్మా. చూడు, నీకు ఏ విషయాలు తెలియాలి, ఏ విషయాలు తెలియకూడదో అన్నీ నాకు తెలుసు. అనవసరమైన టాపిక్ గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు. జరిగిన కొన్ని సంఘటనల్లో పీడకలలు అనుకుని మర్చిపోవాలి. నేను అలాగే మర్చిపోతున్నాను. కానీ అనుకోకుండా ఈరోజు ముందుకొచ్చింది. ఇదే చివరిసారి. ఇంకోసారి ఈ విషయాలేవి మన దరిదాపుల్లోకి రావు. రానివ్వను. నువ్వు వీటి గురించి ఆలోచిస్తూ నీ టైం వేస్ట్ చేసుకోకు. నేనేం చెప్పానో అర్థమైందా నీకు?
అర్థమైంది మమ్మా. మీరు పదండి అత్తయ్య. అత్తయ్య అసలు అమ్మా సమయం, వాళ్ళు ఎవరు, ఎందుకొచ్చారు అని నువ్వు కూడా నన్ను అడగద్దమ్మా. కొన్ని విషయాలు తెలియకపోతేనే మంచిది. దయచేసి అర్థం చేసుకో. అలాగే అత్తయ్య. మీ గురించి మాకు తెలీదా? ఏదైనా విషయం మాకు తెలియాలనుకుంటే మీరే చెప్పేవారు కదా. మీరు చెప్పడం లేదంటే దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. మేమా మాత్రం అర్థం చేసుకోలేమా? అది కాదమ్మా. పాపం వాసు నా గురించి ఆలోచిస్తూ ఏమైపోతాడో ఏంటో. నువ్వైనా కాస్త వాడికి నచ్చ చెప్పమ్మా. నన్ను వాడు ఎప్పుడూ ఇలా చూడలేదు కదా, అందుకే కంగారు పడుతున్నాడు. మీ అబ్బాయికి నేను నచ్చ చెప్తానత్తయ్య. మీరెవ్వరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి. ముందు మీరు ఫస్ట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మీరు మాకేం చెప్పకపోయినా, మీరు భయపడుతున్నట్టు ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినా మనం అందరం కలిసి దాన్ని ఎదుర్కొందాం, సరేనా? ముందు మీరు రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, చాలాసార్లు నేను డల్గా ఉన్నప్పుడు మీరు నాకు ఆత్మీయురాలుగా మరీ ఓదార్చారు. ఈరోజు అంత గొప్ప అవకాశం నాకొచ్చింది. రండి, వచ్చి నా ఒళ్ళో పడుకోండి. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. ఇక్కడ మేమున్నన్ని రోజులు వాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడ కూడా ఈ ఇంటి గేటు మీద పడ్డానికి వీల్లేదు. చెప్తున్నాను కదా వాసు, ఎందుకు పదే పదే ఆ విషయం మాట్లాడి మనుషులు విసిగిస్తావు? లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి. లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. మెరుపు కలను ప్రమాదం ఎవరికి చెప్పండి అత్తయ్య. నేను చెప్పేది విని తట్టుకో సమయం, కంగారు పడకు. చెప్పండి అత్తయ్య. తండ్రిని కోల్పోయి సంవత్సరం కూడా తిరగకుండానే తల్లిని కోల్పోయే పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదమ్మా. సమయం, అత్తయ్య, ఏమంటున్నారు అత్తయ్య? అమ్మకి ప్రమాదం ఏంటత్తయ్య? అమ్మ సమయం, కంగారు పడకు. తల్లికి ప్రమాదం ఉంది అన్నారు కానీ అది నిజమో కాదో తెలీదు. అమ్మకి ప్రమాదమా? మన ఊరి శక్తి
అమ్మని కబలించబోతుందా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. అవునమ్మా, ఇది నిజం. ఆ శక్తికి మన ఆనవాళ్లు తెలిసాయి. అందుకే నేరుగా మన వైపు దూసుకొనొస్తుందని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే వాసుకి ప్రాణాపాయం తప్పింది. కానీ మన భానుది మాత్రం ఇంకా అలాగే ఉంది. ఏదో పరిష్కారం ఉందన్నారు కదా, అదేంటి? అదెంత కష్టమైనా నేను చేస్తాను. నా ప్రాణాలను పరంగా పెట్టైనా అమ్మని కాపాడుకుంటాను. చెప్పండి అత్తయ్య, ప్లీజ్ చెప్పండి. అది పరిష్కారం ఏం కాదు, అది ఒక ఉపశమనం మాత్రమే. పరిష్కారం కాదు సమయం. అత్తయ్య, ముందు ఈ క్షణం ప్రమాదం నుంచి బయటపడితే పరిష్కారం గురించి తర్వాత ఆలోచించచ్చు. ముందు అదేంటో చెప్పండి అత్తయ్య. సిద్ధాంతి గారు చెప్పిన ప్రకారం దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన అష్టమి, నవమి, దశమి రోజుల్లో ఆ అమ్మవారికి అంకితమైపోయి కఠిన ఉపవాసాలతో, నియమ నిష్టలతో సిద్ధాంతి గారు చెప్పిన పూజ చేస్తే ఈ ప్రమాదం నుంచి భానుని రక్షించుకోవచ్చు. ఏంటి చలాకీగా చెంగు చెంగుమంటూ వెళ్ళిపోయావు కదా? ఏంటి ఇలా కూర్చున్నావు? మీ అక్కకి అత్తకి టీ ఇచ్చావా లేదా? హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నేను అక్కకి అత్తయ్యకి టీ ఇవ్వడానికి వెళ్తే అక్క నన్ను వెళ్ళిపోమ్మని తిట్టింది. నిన్ను తిట్టిందా? ఆ రాక్షసి నిన్ను వెళ్ళిపోమందా? అవును బావా. సంగీతనే తిట్టి వెళ్ళిపోమన్నారంటే అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? నిన్ను తిట్టిన మీ అక్క సంగతి తేలుతాం. పద సంగీత, పద. బావా బావా బావా, జాగ్రత్త బావా. సరే పద, వెళ్దాం. పద. అలా 3 రోజులు అమ్మవారిని వేడుకుంటే జరిగే అనర్థాన్ని ఆపటానికి ఆస్కారం ఉందని సిద్ధాంతి గారు చెప్పారమ్మా. అత్తయ్య, అష్టమి అంటే రేపే కదా అత్తయ్య? అయితే వెంటనే పూజకి ఏర్పాట్లు చేయండి. నేను పూజ పూర్తి చేస్తాను అత్తయ్య. కానీ కానీ ఏంటత్తయ్య? ఏంటి చెప్పండి. సిద్ధాంతి గారు రేపందరికీ రక్ష కడతారు, అలాగే భానుకి కడతారు. కానీ రక్ష ఉన్న మనిషి ఎవ్వరూ మన ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ప్రాణాలకి ప్రమాదం అంటున్నారంటే ఇంకా ఈ రక్ష గురించి ఆలోచిస్తారేంటత్తయ్య? అమ్మని ఎలాగోలా నేను ఒప్పిస్తాను. మనం పూజకి రెడీ చేసుకుందాం. పదండి అత్తయ్య. సరేనమ్మా, అలాగే చేద్దాం. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరేదో టెన్షన్లో ఉన్నారని పాపం ఏదో చిన్నపిల్ల మీకోసం టీ తీసుకొస్తే తిట్టి పంపిస్తారా?
అసలు మీరు లాన్లో అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు ముందు అది తెలియాలి. నీకు నిజం తెలిసినా పర్వాలేదు, కానీ చిన్నపిల్ల సంగీత ఈ విషయాన్ని వింటే తట్టుకోలేదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తారేంటి? విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు గానీ నేను డల్గా ఉంటే ఈ జర్నలిస్ట్ కొబ్బరి బొండం మొత్తం పసిగట్టి అంతా రచ్చ రచ్చ చేస్తాడు. ఎలాగైనా డైవర్ట్ చేయాలి. మేం లాన్లో ఎందుకున్నామో ఏం మాట్లాడుకున్నామో తర్వాత. ముందు నీకు బాలేదు కదా? డాక్టర్ అసలు నిన్ను నడవద్దు, రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. నువ్వెందుకు నడుస్తున్నావు? ముందు అది చెప్పు. ఎంతసేపు అని ఇంట్లో కూర్చోవాలి? అందుకే నేను వాకింగ్ చేసుకుంటున్నా. నా సంగతి వదిలే. సంగీత ఇందాక నుంచి ఏడుస్తూ ఉంది. విషయం తెలిసి మిమ్మల్ని నిలదీద్దామని వచ్చాను. అయినా నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నారే ఏంటి? అవును మరి, ఈయన గారు పెద్ద జడ్జి గారు తప్పొప్పులు నిర్ణయించడానికి వచ్చారు. ఆయన దెబ్బ తగిలిన కాలితో మూరను కూర్చోక నీకెందుకు ఎంక్వైరీలు? హలో, మాటలు మర్యాదగా రాని. చిన్నపిల్లను కూడా చూడకుండా తిట్టావు. ఇప్పుడు పెద్దవాడినైనా నన్ను కూడా బెదిరిస్తున్నావా? అవును, ఏంటంట అంటాను. మెరుపు కలలు ఈ జలాన్ని ఇంటి చుట్టూ రక్షగా వేయండి. అలాగే సిద్ధాంతి గారు, మీరు లోపలికి దయచేయండి. అమ్మా సంగీత, ఈ నీళ్లు తీసుకెళ్ళి అన్ని చోట్ల చల్లమ్మా. అలాగే అత్తయ్య. ఆయుష్మాన్ బావా. నా కొడుకు వసంత్. నమస్కారం అండి. నమస్కారం. అమ్మ సంయుక్త, సౌందర్య, అమ్మవారి పూజ కోసం మంగళకరంగా మంగళ స్నానం చేసొస్తున్న మనిషి నీకు కనిపించట్లేదమ్మా? కాస్త ఫోన్ చూసి కాకుండా ముందు చూసి నడిస్తే అన్నీ సవ్యంగా కనిపిస్తాయి. చూడండి అత్తయ్య, మీ పూజలు మీ వ్రతాలు మీ ఇష్టం. వాటి కోసం నేనెలా ఉండాలో నాకు చెప్పక్కర్లేదు. ఒకవేళ అనుకోకుండా తగిలినా మళ్ళీ మీరు స్నానం చేయడానికి పసుపు నీళ్ళున్నాయిగా, ఏంటి ప్రాబ్లం? వీళ్ళకి మనుషులకి ఇవ్వడానికి డబ్బులుండవు, కానీ ఇలాంటి దేవుడి పూజలు చేయడానికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. క్షమించండి సిద్ధాంతి గారు, తను నా పెద్దమైన కోడలు సౌందర్య. తనకిలాంటివన్నీ నమ్మకం లేదు. సమయం వచ్చినప్పుడు
అన్నీ నమ్ముతారు. సంకల్ప దీక్ష తీసుకునేది నా రెండో మేనకోడలు సంయుక్త. వెళ్ళమ్మా. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. ఆశీర్వదించండి. శీఘ్రమేవ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పూజ మొదలు పెడదామా? అలాగే సిద్ధాంతి గారు. ఛ! ఈ ఇంట్లో మనిషి అంత లేకుండా పోయింది. ఎప్పుడు చూసినా ఏదో ఒక పూజ, ఇంటి నిండా మనుషులు, అనవసరమైన పూజలు. ఏంటమ్మా పొద్దు పొద్దున ఇరిటేట్ అవుతున్నా? ఏమైంది? ఏంటి మామిది? ఇంట్లోకి ఎవరెవరో వస్తున్నారు. ప్రైవసీ లేకుండా పోయింది. ఆ వచ్చిన వాళ్ళు నేనేదో తప్పు చేసిన దానిలా ఇలా అని గుట్లు అప్పగించి చూస్తున్నారు. ఏమైంది? ఎవరొచ్చారు? ఆ సంయుక్త అత్తయ్య ఇద్దరు కలిసి ఏదో పూజ జరిపిస్తున్నారు. అది కూడా మనం బాగుండాలని. అందుకోసం ఊర్లో ఉన్న వాళ్ళందర్నీ పిలిచారు. పూజలా? ఎస్ మమ్మా, అది కూడా మనం బాగుండాలని. మనం బావుండాలి అంటే చేయాల్సింది పూజలు వ్రతాలు కాదు, డబ్బులు. డబ్బులుంటే అన్నీ బావుంటాయి. బావుంటే దేవుడికి దండం పెట్టుకుంటే చాలు. కానీ బావుండడానికి దేవుణ్ణి వేడుకోవడం ఏంటో నాన్సెన్స్ ఇదంతా. ఆయన మంత్రాలకి చింతకాయలు రాల్తాయా? ఒక కర్ర తీసుకుని కొడితే రాల్తాయి. అలాగే డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి. చూడమ్మా సంయుక్త, ఇది చాలా ప్రత్యేకమైన వ్రతం. దీనిని నిష్ఠతో, నియమ నిబంధనలతో చేయాలి. ముఖ్యంగా చాలా ఏకాగ్రతతో చేయాలి. ఏమాత్రం ఏమరపాటు పొరపాటు చేయకూడదు. అలాగే స్వామి. నేను చెప్పేదేంటంటే, ఈ వ్రత నియమాలు చెబుతాను, జాగ్రత్తగా విను. మొదటిగా అమ్మవారి సమక్షంలో సంకల్పం చేసుకొని వ్రతం ప్రారంభించాలి. ఆ తరువాత రక్షా కంకణాన్ని కట్టుకోవాలి. ఒక్కసారి రక్షా కంకణం కట్టుకున్న తర్వాత ఈ ఇంటి నుండి కాలు బయట పెట్టకూడదు. ఈ 3 రోజులు కఠిన ఉపవాసం ఆచరిస్తూ మంచినీళ్లు మాత్రమే తాగుతూ అమ్మవారి ముందు నేలపై నిద్ర చేస్తూ గడపాలి. మూడవది, ఆలయ దర్శనం చేసుకొని 108 బిందెలతో అమ్మవారిని అభిషేకించి అన్నప్రసాదాలు వండి 5 ముత్తైదువులకు భోజనాలు వడ్డించి వాళ్ళకి వాయినం ఇచ్చిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి. అప్పుడు ఈ వ్రతం పూర్తవుతుందమ్మా. చేస్తాను స్వామి. ఎంత కష్టమైనా నిష్ఠగా చేస్తాను. దీనివలన మాకొచ్చే గండాలు, సమస్యలు అన్నీ తీరిపోతాయా? మహా అసురులను సంహరించిన ఆ ఆది పరాశక్తికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలను తీర్చడంలో కొదవేముంటుందమ్మా. మనసులో సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభిద్దాం.
స్వామి 3 రోజులు ఉపవాసం ఉండి గుళ్ళో ప్రదక్షిణలో అభిషేకాలంటే ఎలా స్వామి? తను తట్టుకోగలదా? ఇంత రిస్క్ తీసుకొని ఈ వ్రతం చేయడం అవసరమా?